ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులకు సంబంధించి పూర్తిగా తుడిచిపెట్టేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఇదే నేపథ్యంలో ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ చుట్టుముట్టి కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఐదర్ ప్రభుత్వం దగ్గరికి వచ్చి లొంగిపోవడమో లేదా పూర్తిగా హతమార్చడమో అనేటువంటి రెండే విధానాలతోటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ముందుకు వెళ్తోంది. మరోవైపు మావోయిస్టులు చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, మాట్లాడి పరిష్కరించుకుందామని చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అసలు దేశంలో మావోయిస్టు నక్సలిట్లు ఉండడానికి వీల్లేదంటూ వాళ్ళ వైఖరిని అయితే వెళ్ళబుచ్చుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక మంది ఇటు సామాజికవేత్తలు కావచ్చు, లేకపోతే మేధావులు కావచ్చు, కొంత చర్చలకు వెళ్తేనే బాగుంటుంది, ఈ విధంగా ఏకపక్ష వైఖరి కేంద్ర ప్రభుత్వానికి సరికాదంటూ వాళ్ళ అభిప్రాయాలను కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మాజీ నక్సలైనటువంటి జి రాములు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ రాములు గారు, నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. అంటే ప్రతి మనిషి కూడా కుల వివక్షో, మత వివక్షో, లింగ వివక్షో, ఆర్థిక వివక్షో ఏదో ఒక వివక్షకు లోనైనప్పుడు ఆ వివక్షలో తనను తాను బాధపడి లేకపోతే ఇబ్బంది పడి ఆ ఆక్రోశం నుంచి పుట్టిందే విప్లవం అని నేను భావిస్తాను. ఏదో ఒక వివక్ష ఎదుర్కొనే విప్లవం అనేది పుడుతుంది. అంటే మీ చిన్నప్పటి నుంచి మీరు అసలు నక్సలిజం భావజాలానికి రావడానికి కారణాలు ఏంటి? ఏ వివక్ష ఎదుర్కొన్నారు? మీ బాల్యం గురించి దాని గురించి చెప్పే ప్రయత్నం చేయండి. ఒకటండి, మీరు అన్నట్టుగా ఏదో ఒక అణచివేతకి, ఏదో ఒక వివక్షకి గురి కాకుండా మనిషి స్పందించాడు. ఇది వాస్తవం. అవును. ఏ విప్లవాలకైనా, ఏ ఉద్యమాలకైనా ప్రపంచాన్నంతా ఎక్కడ చూసినా కూడా అదే జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే స్వతంత్ర పోరాటం ఏంటి? ఆంగ్లేయుల యొక్క పెత్తనాన్ని, ఆంగ్లేయుల యొక్క అణచివేతని, ఆంగ్లేయుల యొక్క దోపిడీకి వ్యతిరేకంగా పుట్టిందే స్వతంత్ర ఉద్యమం. అట్లనే ఈ స్వతంత్రం వచ్చింది మనకి, ఆర్థిక స్వతంత్రం కావాలనే కాంక్ష నుండి పుట్టిందే ఈ కమ్యూనిజం. అయితే ఈ కమ్యూనిజాన్ని అంటే ఈ సమానత్వాన్ని, ఈ సోషలిజాన్ని, దోపిడీ లేని రాజ్యాన్ని, సమసమాజాన్ని స్థాపించాలంటే ఏం చేయాలనే కాడ కొన్ని విభేదాలు వచ్చిన తర్వాతనే ఈ కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా చీలికలు వచ్చాయి. అయితే ఇవాళున్న దేశ పరిస్థితి లోపల ప్రజలందరినీ సమీకరించాలంటే, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే ఎలాంటి విధానాలు అనుసరించాలనే కాడ ప్రధానంగా విభేదాలు వచ్చినాయి. సరే, వీటి గురించి చర్చించే ముందు మీరు చిన్నప్పుడు ఎక్కువగా అంబేద్కర్ రాసినటువంటి పుస్తకాలకి బాగా ప్రభావితులయ్యారని కూడా మేము విన్నాం. అంటే ఏ విషయాల్లో? నాకు తెలిసి ఇప్పుడు దాదాపు తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు, పల్లెటూళ్ళల్లో ఈ రోజుకు కూడా కుల వివక్షను ఎదుర్కొంటున్నారు దళితులు చాలా వరకు. ఇక ఆర్థిక వివక్ష అంటే అది పట్టణ ప్రాంతాల్లో ఉంది, లేకపోతే నగరాల్లో కూడా ఉంది ఆర్థిక వివక్ష. కానీ ఈరోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్ష, దళిత వివక్ష అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాకు తెలిసి మీ చిన్నతనంలో అది ఇంకా బలంగా ఉండేదేమో. మీరు కొంత చదువు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఇవన్నీ తెలుసుకోగలిగారు. అయితే మీరు అన్నట్టుగా 60 సంవత్సరాల క్రితం నేను నక్సలిజం నాకేమి నేర్పిందనే పుస్తకాన్ని మీరు గమనించే ఉంటారు. అవును. ఆ పుస్తకంలో దాదాపు ఒక 70-80 పేజీలు ఈ వివక్షకు సంబంధించిందే రాశాను మొదట్లో అంతా. మొత్తంగా అది అంటే ఒక పల్లెటూరులో. మీది ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా అంటే ఇప్పుడు మహబూబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు మహబూబాద్ జిల్లా. మహబూబాద్కి ఒక 15-16 కిలోమీటర్ల దూరాన మా ఊరు బల్పాలని ఉంటుంది. ఓకే. చిన్న కుగ్రామమేనా? ఒక మామూలు అంటే అప్పుడున్న పరిస్థితి లోపల మా ఊళ్ళో సమితి ప్రెసిడెంట్ ఉండేవాడు. ఊరు 57-58 నాటికే మా ఊరికి కరెంట్ వచ్చింది. అక్కడ పోలీస్ స్టేషన్ ఉండేది, తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండేది, హై స్కూల్ ఉండేది, కూడా ఉండేది, హాస్టల్ ఉండేది. అంటే చుట్టుపక్కల గ్రామాలలో మా ఊరు కొంత ఉన్న దాంట్లో బెటర్ గ్రామం. తర్వాత అన్నిటికి కేంద్రం లాగా ఉన్న గ్రామం. హై స్కూల్ కూడా మీ ఊరికే వచ్చేవాళ్ళు చుట్టుపక్కల గ్రామాల పిల్లలు కూడా. అప్పుడు మేము 60 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పుడు 60, 62, 63 అప్పటిన్న పరిస్థితులే నేను ప్రధానంగా నా పుస్తకంలో రాసింది కూడా. అది అంటే ఒక విలేజ్ లోపల సమాజంలో ఎలాంటి వివక్ష ఉండేది, అంటే అంటరానితనం ఎట్లుండేది, తర్వాత పోతే ఇళ్ళకి రానివ్వకపోవటం కానీ, నీళ్ళు తెచ్చుకుంటే అక్కడ నీళ్ళు తెచ్చుకోనియకపోవటం కానివ్వండి, స్కూల్లో కూడా
కలవిడిగా దళిత పిల్లలు మింగిలి కాలేని పరిస్థితి కానీ, ఈవెన్ టీచర్స్ కూడా వివక్ష రూపాన చూపించటం కానీ, ఇట్లా ప్రతి అంశం అంటే వాళ్ళు కులం తెలవనంతసేపు చాలా గౌరవంగా ఉండటం, కులం తెలవంగానే ద్వేషించటం, అసహించుకోవటం అలాంటిది ఆ తేడా స్పష్టంగా కనిపించేది. అవన్నీ అంటే ఈ రోజు మీరు అంటున్నట్లుగా ఈ విధంగా నీళ్ల విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు అంతలా ఉండుండకపోవచ్చు. నాకు తెలిసి మీ కాలంలో మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు స్పష్టంగా గమనించారేమో అవన్నీ. ఇవన్నీ అనుభవించి వచ్చిన వాళ్ళమే మేము. ఓకే. కాబట్టి మా ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి ఆ అనుభూతి ఉంటుంది. ఆ అనుభూతిని ఎక్స్పోజ్ చేస్తుంటారు. అంతే. నేను మీ పుస్తకంలో రాసినట్లుగా కూడా ఈ రోజు కూడా చాలా మంది కుల వివక్ష లేదు, లేకపోతే ఆర్థిక వివక్ష లేదు, ఈ రోజు ఎక్కడున్నాయి సమాజంలో అని చెప్తారు. కాకపోతే అనుభవించిన వాడికి అదంతా తెలుస్తుంది. అనుభవించిన వాడేముంది, ఏం లేదులే అని సింపుల్ గా చెప్పేస్తాడు. తాను బాగుంటే అందరూ బాగుండు అనుకుంటారు. అదే అందుకోసం ఇవాళ బాగున్న వాళ్ళు 10% కూడా ఉండరు. అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా, తర్వాత ఇతర అన్ని రంగాల్లో చూసినప్పుడు బాధపడే వాళ్ళు, ఇబ్బందులు పడే వాళ్ళే 190 మంది ఉంటారు ఇప్పటికీ. మీరు నాకు తెలిసి చిన్నప్పుడు ఒక వ్యాసం చదివారు అనుకుంటా అంబేద్కర్, అక్కడి నుంచే మార్పు మొదలైంది, అక్కడ బీజం పడిందేమో. మాకు వ్యక్తిగతంగా అనేక రకాల అవమానాలు గురైన తర్వాత అప్పటిదాకా నాకే ఈ బాధలు ఉన్నాయి, నేనే ఇది ఎంత పడుతున్నానేమో అని నాకు నేనే సర్దుకున్న పరిస్థితి. కానీ ఎప్పుడైతే అంబేద్కర్ జీవితాన్ని చదివిన తర్వాత ఆయన జయంతో వర్ధంతో నాకు అంత స్పష్టంగా ఐడియా లేదులే, కానీ నేను 7th 8th చదివే రోజులల్లా వ్యాసం చదివాను. ఆ వ్యాసం పత్రికలో వచ్చింది, దినపత్రికలో వచ్చింది. ఆ వ్యాసం చదివిన తర్వాత ఓహో నేనొక్కడిని ఇట్లా అనుకుంటున్నా, ఇంత గొప్ప మనిషి కూడా ఇట్లా ఇంత అవమానాలు పడ్డా అనేది అన్న తర్వాత నాకు కొంచెం రిలీఫ్ వచ్చింది అన్నట్టు. సో నేనొక్కడినే బాధితుని కాదు, నేనొక్కడిని గందరగోళం కావటం లేదు, నేనొక్కడిని అవమానాలు పడలేదు, ఈ సమాజంలో చాలా కోట్ల మంది ఇట్లా పడుతుండ్రు, సమాజంలో ఇట్లా ఉంది కాబట్టి ఇది సమాజం మొత్తం సమస్య, నా ఒక్కరి సమస్య కాదనేది అప్పుడు నేను గుర్తించిన తర్వాత నేను దాని లోతుల్లోకి పోవాలని కొంత ప్రయత్నం చేశాను. అప్పుడే దాని ఫలితంగానే నేను ML పార్టీ, నక్సలైట్ పార్టీలకు పోయిన తర్వాత కూడా చంద్ర పుల్లారెడ్డి గారితో మాట్లాడటం కానీ, తర్వాత ఇతర నాయకులందరితో ఈ విషయం మీద డిస్కస్ చేయటం కానీ, గూడ అంజయ్య వాళ్ళ అన్న గూడ చంద్రయ్య ఇట్లాంటి వాళ్ళు అందరం కలిసి వాళ్ళతో చర్చ పెట్టడం కానీ, ఆ చర్చ పెట్టిన సందర్భంగా వాళ్ళు ఇచ్చిన సమాధానం కానీ, అంటే ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళకు కూడా ఆర్థిక అసమానతలు పోవాలనేది ఉంది కనపడుతుంది, కానీ కమ్యూనిస్ట్ పెద్ద నాయకులు అనుకుంటే వాళ్ళకు కూడా సామాజికమైన వివక్ష పోవాలి, కుల వ్యవస్థ పోవాలి అనే వాళ్ళకు ఉండాలని లేదు, కానీ పోవటానికి ఏం కార్యక్రమం ఉండాలనో ఇప్పుడు ఆర్థిక సమానత్వం రావటానికి, సోషలిజం రావటానికి కావాల్సిన ప్లాన్ ఉంది, కానీ కుల నిర్మూలన చేయడానికి ప్లాన్ ఏంటో. అసలైన జాడ్యం అదే కదా ఈరోజు సమాజంలో. ఆర్థిక వివక్ష మన ప్రభుత్వ విధానాల ద్వారానో ఇతర విధానాల ద్వారానో పోతుంది, కానీ కుల వివక్ష, దళిత వివక్ష అనేది ప్రతి మనిషిలో మార్పు వస్తేనే పోతుంది. అంతవరకు పోయేటువంటి అవకాశం లేదు. వాస్తవం అండి. ఇప్పుడు ఏమున్నా లేకున్నా ఈ దేశంలో కులం మాత్రం గ్యారెంటీ అండి. అవును. నీకు లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు. అంటే నేను ఒకటి చాలా చమత్కారమైన మాట విన్నాను రాములు గారు, మన దేశంలో మతాన్ని మార్చుకోవచ్చు, డబ్బు సంపాదించుకుంటే ఆర్థికంగా ఎదగవచ్చు, కానీ కులాన్ని మార్చుకునే అవకాశం లేదు ఈ దేశంలో. ఏదైనా మార్చుకోవచ్చు, ఈవెన్ జెండర్ కూడా మార్చుకోవచ్చు. ఈరోజు మార్చుకోవటానికి కులం వీలు లేదు. సరే, మీ జీవితంలోకి వస్తే మరి చిన్నప్పుడు అంబేద్కరిజానికి సంబంధించిన బీజాలు పడ్డాయి, ఈ వివక్షను ఎదుర్కొంటున్నాం మా వర్గం అంతా అనేటువంటిది మీకు బాగా అర్థమైంది. కాలేజీ రోజులకు వెళ్ళేసరికి ఎలా మారింది అదంతా? అప్పుడు అంతసేపు నేను కులంతో బాగా ఆవేదనతో బాధపడి దాన్ని ఎట్లా పోగొట్టాలనే కోణం నుంచి ఎక్కువ ఆలోచించిన. అయితే ఈ దళిత కుటుంబాలలో అంటరానితనం అనుభవిస్తున్న కుటుంబాల నుంచి చదువుకున్న వాళ్ళు చాలా పరిమితం. చదువుకున్న వాళ్ళల్లో కూడా అటెండర్ జాబ్కో దానికో దీనికో ఇమ్మీడియట్గా వెళ్ళిపోయిన వాళ్ళు, ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే MA దాకా వచ్చి యూనివర్సిటీ వచ్చిన వాళ్ళు చాలా పరిమితం. నాకు తెలిసినంత వరకు మా ఏరియా లోపల 60 సంవత్సరాల క్రితం
నేనే ఫస్ట్ అంతే కదా అయ్యుంటా నాకు తెలిసినంత వరకు. అంటే రాములు గారు, నేను మరొకటి బలంగా ఏం విశ్వసిస్తానంటే అణగారిన వర్గాలు కూడా వాళ్ళ ఆలోచన కూడా అక్కడి వరకు ఆగిపోతుంది చాలా వరకు. ఇదే ఇంతే కదా నా జీవితం, ఈ కూలీ పని చేసుకోవడమే కదా, లేకపోతే ఇంతవరకు చదువుకొని ఏదో ఒక ప్యూన్ పోస్ట్ చేసుకుంటే చాలు కదా అనేటువంటి వరకు ఆగిపోతుంది. మీ వంటి కొంతమంది మాత్రమే లేదు, ఇంతకు మించి విద్యను అభ్యసించాలి, ఇంతకు మించి ప్రపంచాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆలోచన చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎడ్యుకేషన్ చైతన్యవంతంగా ఎదగటానికి వీలుగా లేదు ఒకటి. తర్వాత మనకి తరతరాల నుంచి మన కర్మ, మన పూర్వజన్మ సుకృతం, మనం దేవుడు దయ ఉంటే ధనవంతులం అవుతాం, లేకపోతే పేదవాళ్ళం అవుతాం, నొసట రాసి ఉండాలి. ఇవన్నీ అలవాటైపోయినాయి మనకి. ఇది శాస్త్రాలు చదివి అదో ఇదో చదివి అది చేసింది కాదు, మన తరతరాలుగా మన నరాల జీర్ణించుకుని పోయింది. కాబట్టి దాన్ని ఓవర్టేక్ చేయగలిగే ఎగ్జాక్ట్లీ ఎడ్యుకేషన్ తర్వాత ఒక ప్రత్యేకమైన ప్రయత్నం, ప్రత్యేకమైన క్యాంపెయిన్ జరగాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని నేను నా దృష్టిలో సాంస్కృతిక విప్లవం అంట. ఇది మన దేశం బాగా వెనకబట్టడానికి కారణాలు ఇదొకటండి. ఇప్పుడు చూడండి, యూరోపియన్ కంట్రీస్ కానీ మిగతా దేశాల లోపల రినాజెన్స్ అని, ఇది పునరుజ్జీవన ఉద్యమం, తర్వాత రిఫార్మేషన్స్ సంస్కరణ ఉద్యమాలు, తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇట్లా మార్పు వచ్చిన తర్వాత మరి యూరోప్ దేశాల లోపల ఇతర దేశాల లోపల బాగా అడ్వాన్స్ కావడానికి ఇది కారణం. కానీ మన భారతదేశంలో అలాంటి ఉద్యమాలు ఏమీ జరగలేదండి. దానివల్లనే ఇవాళకి కూడా మీరు చూడండి, అంటే ఉద్యమాలు జరగలేదంటారా, జరగాల్సిన ఉద్యమాలు అణచివేయబడ్డాయంటారా? అంటే అణచివేయబడ్డానికి కూడా కారణం ఉంది. ఉదాహరణకి అణచివేయబడ్డాయి. ఎట్లా అణచివేయబడ్డాయి అంటే ఇతర దేశాలల్లో అనసటానికి కావలసిన సాహిత్యం కానీ సంస్కృతి కానీ లేదు. మన భారతదేశంలో మనుధర్మ శాస్త్రం అని లేదా ఈ పురాణాలని ఇతిహాసాలని ఇవన్నీ ఏం చేసినాయి అంటే మనిషిని, భగవద్గీత ఉందండి, మనం చాలా గొప్పగా చెప్తాం. అసలు భగవద్గీతల్ని నేనే ఈ కులాలన్నీ సృష్టించిన, ఈ వర్ణాలన్నీ సృష్టించిన, ఎక్కువ తక్కువలు సృష్టించిన అని ఇవన్నీ చెప్పే, ఓహో ఇవన్నీ దేవుడే సృష్టించిందని మనం ఈజీగా అయిపోతాం. ఏ మతంలో కూడా మనుషులందరూ సమానం కాదు, ఎక్కువ తక్కువలు ఉండాల్సిందే అని చెప్పలే. ఎక్కువ తక్కువలు ఉండాల్సిందే, ఈ మనుషులందరూ సమానం కాదు, బ్రాహ్మణులు తలల నుంచి పుట్టారు, క్షత్రియులు భుజాల నుంచి పుట్టారు, చెప్పారు. అంటే మన దగ్గర ఉన్నంత ఒక సిస్టమేటిక్గా ఈ కింది వర్గాలను అనచటానికి కావాల్సిన ఫిలాసఫీ సాహిత్యం సృష్టించబడి ఉందండి. అందుకోసమే మనం ఇవాళ ఇంత వెనకబట్టడానికి ఇప్పటికీ మనం కనుక ఇప్పుడు అఘోరీలు గిగోరీలు తర్వాత బట్టలు ఇడుచుకొని తీసుకునే వాళ్ళని చూస్తుంటే ఇవన్నీ చూస్తుంటే ఇది కారణం. ఓకే, అంటే మీ బాల్యంలో ఈరోజు మీరు ఇంత అవగాహన పూర్తిగా చెప్తున్నారంటే నాకు తెలిసి మీ బాల్యంలో కూడా కొన్ని ఎదుర్కొని ఉంటారు. మేము విన్నది ఏంటంటే, స్వయంగా చూసింది కానీ అనుభవించింది కానీ ఏదైతే లేదు, కానీ కొంత అగ్రకులస్తుల ఇళ్ల ముందు చెప్పులు వేసుకొని వెళ్ళినా కానీ, వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు తాగినా కానీ ఇబ్బందులు పెట్టేవాళ్ళు అనేటువంటి విషయాలు వింటూ ఉన్నాం. మీరు వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లోకి పోగలిగే స్థితే లేదు, వాళ్ళ ఇంట్లోనే మంచి తాగే పరిస్థితి కూడా ఉండదు. పబ్లిక్ ప్లేసెస్లో పోవలసిన కాడికి రానివ్వకపోవటమే ఉంది, అది ప్రధానం. ఇంతెందుకు మా దగ్గర మా కుటుంబాలు మా వాడలో ఉన్న మా దళిత కుటుంబాలు ఎక్కడ నీళ్ళు తెచ్చుకోవాలి, మా పక్కనే గవర్నమెంట్ బావి ఉంటుందండి, అది చాలా మంచి నీళ్ళు, చాలా బాగా, అంటే ఎండాకాలం కూడా బాగా నీళ్ళు ఉంటాయి. మేము ఎక్కడ తెచ్చుకోవాలి, పక్కన ఒక బావి ఉంది, ఆ బావి ఎండిపోతుంటుంది, మళ్ళీ దాన్ని పూడిగా తీసే వ్యవహారం ఉండదు. పక్కన ఒక కుంట ఉంటుంది, దాని నుంచి నీళ్ళు తెచ్చుకోవాలి. కానీ ఆ కుంటలని ఏదో చనిపోయి నీళ్ళు తెచ్చుకోవడానికి అవకాశం లేదు, వీలుండదు. వీళ్ళ దగ్గరికి ప్రభుత్వ బావి దగ్గరికి వచ్చి వాళ్ళని నీళ్లు పోయామంటే ఎవరన్నా ఒకళ్ళు పోసేటోళ్ళు అందరికీ ఆడిపోతారు, వాళ్ళు కూడా చేరిపోయాట. మళ్ళీ ఈ విషయం మోటారు అదో ఇదో కాదు, వాళ్ళు ఏం చేస్తారు, ఆ చివరికి మేమే అందరం కలిసి మేము అప్పుడు 8th 9th 10th క్లాస్ అప్పుడు ఆ సమయాన్నే ప్రైమరీ హై స్కూల్ ఆ టైంలో మేము ఉన్న 4-5 కలిసి కదా మోటుకొని చేశాం. చేస్తే పెద్ద గడబడైంది ఊళ్ళో. మళ్ళీ పెద్దలు పిలిచి మందలించడం. మీరు లేటెస్ట్గా న్యూస్ ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇటీవల కాలంలో దళితులు ఒక గుడికి వెళ్ళారని వాళ్ళని గ్రామం నుంచి బహిష్కరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొన్న ఒక 10-15 రోజుల ముందు, అంటే నిజామాబాద్లో ఈ రోజు కూడా అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు ఒకటండి, ఇవాళ అబ్జర్వ్ చేయదలుచుకుంటే నా ఎమ్మటి ఎవరైనా రమ్మనండి, నేను ఒక్కటే వెంటనే చూపిస్తా. ఇంతెందుకు, బస్ ఎక్కండి, బస్ పక్కన ఒకడు కూకుంటాడు, కూకున్న వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. ఆయన ఏం చేస్తారంటే ఎటు తిరిగి ఈయన క్యాస్ట్ ఏదో ఎతకాలని ప్రయత్నం చేస్తుంటాడు. మనం ఏం చేస్తామంటే అది రాకుండా ప్రయత్నం చేస్తుంటాం. అంటే అప్పటిదాకా మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ కులం అడిగి కులం అర్థమైందో మాటల తేడా ఉంటుంది, డిఫరెన్స్ తేడా ఉంటుంది. అంటే ఎక్కడో ఉందని కాదు నేను చెప్పేది, ప్రతి ఒక్కళ్ళ మైండ్లల్లో ఎందుకు చంపుతానండి, తమ బిడ్డల్ని చంపుతారు, తమ ఏది సొంతంగా మాట్లాడదా. ఇది అంటే దీన్ని చర్చించే ముందుగా అంటే మీరు సరే కమ్యూనల్ పార్టీలో జాయిన్ అయ్యారు, కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఆ సిద్ధాంతాలకి మీరు ఆకర్షితులయ్యారు. కాకపోతే ఒక ఎక్స్ట్రీమిజం అని చెప్పాలి, మావోయిస్టులు నక్సలైట్లు అనేది, దాంట్లోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు, ఎవరు కారణకులు? ఒకటండి, ఒక మాటలు చెప్పాలంటే మా ఊళ్ళో కానీ మా ఏరియాలో కానీ కమ్యూనిస్ట్ పార్టీ లేదు. ఓకే, మహబాదు మానుకోట అంటే భూస్వాములకి కంచుకోట. మీరు చరిత్ర లోపల ఎన్ని ఉంటాయి, చరిత్రలో చాలామంది చెప్తారు ఈ విషయం. మా దగ్గర అన్ని గళ్ళు ఉంటాయి, ఆ గడులలో దొరలే వాళ్ళే కేసు ఫైల్ చేస్తారు, వాళ్ళే విచారిస్తారు, వాళ్ళే జడ్జిమెంట్ ఇస్తారు, వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు. అన్ని వాళ్ళే పోలీసు వాళ్ళే. ఇది పరిస్థితి వ్యవస్థ నడుస్తుంది ఉంటుంది. అలాంటి ఉండడం వల్ల మా ఏరియా లోపల మహబాదు మానుకోట ఏరియా దొరల ఏరియా లోపల అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ లేకుండే. ఆ సమయాన నేను ఎవరి దగ్గరనో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల దగ్గర పోయి తెలుసుకోవడానికి కూడా అవకాశం లేకుండా మా ఊళ్ళో కానీ మా చుట్టుపక్కల ఊళ్ళో కానీ ఎవరు లేకుండేది. ఇది మా పరిస్థితి. నేను పియూసీకి వచ్చిన తర్వాత నేను వచ్చింది ఏంటి, సామాజిక అణచివేత, అంటరానితనం, దీని విషయంలో కొంత చైతన్యవంతమైన, కానీ ఈ అంశం ఆర్థిక అసమానత్వం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. మేము పేదరికాన్ని అనుభవించినాం. అంటే ఇక్కడ మీరు అన్న మాట అది ఎందుకు వాస్తవం అంటే, ఆర్థిక అసమానత కంటే సామాజిక అసమానత మిమ్మల్ని మరింత ప్రభావితం చేసేసరికి దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. ఎందుకంటే కేవలం ఆర్థికంగా మీరు ఇబ్బంది పడి ఉంటే దీనిపైన కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. నేను అందుకోసం అంటున్నా, సమాజం లోపల సామాజిక అణచివేతకి గురిగాని వాళ్ళందరూ కూడా ఆర్థిక అణచివేతకు గురై ఉంటే కమ్యూనిస్టు కావటానికి అది కారణమైంది. అదే ఈ కింది సెక్షన్స్ లోపల, అంటరాని కులాల లోపల, తర్వాత సామాజికంగా అణచివేయబడే సెక్షన్స్ లోపల నుంచి వచ్చేవాళ్ళు రెండింటి వల్ల వస్తారు. ఒకటి సామాజిక అణచివేత, తర్వాత పేదరికం, ఈ రెండింటి వల్ల వస్తారు. అయితే మనిషి ఎప్పుడైనా కూడా పేదరికం ఉన్నా దానికంటే ఎక్కువ ఈ ఆర్థిక మన సామాజిక అంశం మీద కులాంశం. ఎందుకంటే పేదరికం అందరిది అనుకుంటారు. అవును, అంటే ముందు మనం మాట్లాడుకున్నట్లు పేదరికం నుంచి బయటపడొచ్చేమో, సామాజిక అణచివేత నుంచి బయటపడడం వీలు కావట్లేదు కదా. అందుకోసమే పేదరికం అందరిది కదా, అంటరానితనం నాదే కదా, అంటే నాదన్నప్పుడు ఉండే సీరియస్నెస్ వేరే ఉంటుంది. ఇది అండి. అయితే నేను ఎప్పుడైతే పియూసీ కోసం హైదరాబాద్ వరంగల్ వచ్చిన్నో, హెచ్ఎస్సి, అప్పుడు మాకు హెచ్ఎస్సి ఉండేది. హెచ్ఎస్సి మా బల్పాల్ లోపల నేను పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత పియూసీ కోసం వరంగల్ వచ్చాను, డిగ్రీ కాలేజీ కోసం. అక్కడ బాలసముద్రం హాస్టల్లో ఉండేది. ఆ బాలసముద్రం హాస్టల్లో ఉన్న సందర్భంగా ఈ అనేక రకాల సాహిత్యాలు చదవటానికి, అనేక రకాల మీటింగ్స్కి వెళ్ళటానికి, అనేక రకాల అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది. ఆ ఫ్రెండ్షిప్ లోపల నేను కొంత దాని విషయంలో చైతన్యం. ఇదే సందర్భం లోపల అక్కడ భగవంత్ దాస్ అని ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఉండేవాడు. అతను కూడా ఇటు అంబేద్కర్ని, తర్వాత ఇటు కమ్యూనిస్ట్ పార్టీని రెండింటిని అభిమానించేలాగా ఆయన యొక్క కార్యాలయం కానీ, ఆయన ప్రవర్తన కానీ, ఆయన బోధనలు కానీ ఉండేది. ఆయన పరిచయం అయిన తర్వాత సహజంగానే నేను కమ్యూనిస్ట్ పార్టీ వైపు మొగ్గు చూపారు. దాని తర్వాత నేను అక్కడ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిగా, తర్వాత హాస్టల్స్ సెక్రటరీగా, ఇక ఆ విధంగా నేను జిల్లాలోనే మీకు మంచి పరిచయాలు విద్యార్థులతో కావచ్చు, విద్యార్థి నాయకులతో కావచ్చు ఏర్పడ్డాయి. అట్లా నేను కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షించబడ్డా. అప్పుడే నక్సలైట్ మూమెంట్ కూడా ప్యారలల్గా ఉన్నది. కానీ నేను సిపిఎం వైపు ఆకర్షించబడి సిపిఎంతో కలిసి పనిచేస్తున్నా, విద్యార్థి ఉద్యమంలో కానీ పార్టీలో కానీ.
తర్వాత నేను 72 లోపల 73లో BA పాస్ అయిన తర్వాత వరంగల్లో నేను ఉస్మానియా యూనివర్సిటీకి రావటం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ లోపల నేను MA పొలిటికల్ సైన్స్లో జాయిన్ అయినా. ఆ సందర్భంగా ఇక్కడ కంప్లీట్గా ఈ RSS ఇట్లాంటి వాళ్ళ యొక్క డామినేషన్ బాగుండేదండి. ఓకే. జార్జి రెడ్డి వాళ్ళ తమ్ముడు సిరిల్ రెడ్డి, జంపాల ప్రసాద్, మైపాల్ రెడ్డి, తర్వాత పోతే కూర రాజన్న, అది మధుసూదన్ రాజు యాదవ్, ప్రదీప్, ఇట్లాంటి వాళ్ళందరూ నాకు అప్పుడు పరిచయం కావటం అయిందండి. దాంతో మేమందరం కలిసి ఈ RSS వీళ్ళ యొక్క గుండాయిజానికి వ్యతిరేకంగా ఉండటం ఒకటి. తర్వాత మేమే మొత్తంగా ఈ రాష్ట్రం లోపల ఉన్న అన్ని జిల్లాలని బాధ్యత తీసుకొని విద్యార్థి ఉద్యమాలు నిర్మించడం, దాని ద్వారా పార్టీని నిర్మించడం దాకా వెళ్ళిపోయినామండి. అప్పుడే మాకు పుల్లారెడ్డి, చంద్ర పుల్లారెడ్డి పరిచయం కావటం కానీ, ఆయనతోని ఈ కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి కావాలంటే ఏం చేయాలని చర్చించటం కానీ, తర్వాత సామాజిక సమస్యని అంబేద్కర్ని ఓన్ చేసుకోకపోతే మనం ఈ కింది సెక్షన్స్లకి వెళ్ళలేమని, వర్గానికి కావాల్సిన ప్లాన్ ఉంది వర్గరహిత సమాజం ఏర్పాటు చేయడానికి, కానీ కులరహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి మన దగ్గర ఒక ప్లాన్ లేదు కదా, అది కూడా ఉంటేనే కింది సెక్షన్స్ అట్రాక్ట్ అవుతారు. కాబట్టి మనం దాని గురించి కూడా ఆలోచించాలని ఇట్లాంటి చర్చలన్నీ జరిగినప్పుడే ఆయనకి మాకు కొంత చర్చ కూడా జరిగింది, ఘర్షణ కూడా జరిగింది. అవన్నీ నేను నాకు తెలుసు, నాకే నేను కింద పుస్తకంలో రాశాను. అందుకోసమే ఆ విధంగా నేను నక్సలైట్ మూవ్మెంట్ వైపు ఆకర్షించబడ్డాను. అప్పుడే నక్సలైట్ మూవ్మెంట్ లోపల ప్రధానమైన పార్టీ అప్పుడు కూడా గ్రూపులు అప్పటికే ఏర్పడ్డాయి. ఏది 72, 73 నాటికి గ్రూపులు బాగానే ఏర్పడ్డాయి నక్సలైట్లలో కూడా. అప్పుడు అన్నిటికంటే పెద్ద గ్రూపు, పెద్ద పార్టీగా CPI-ML సత్యనారాయణ సింగ్ నాయకత్వాన ఉన్నది CPI-ML. ఆయన నాయకత్వం ఉన్న తర్వాత చంద్రపుల్లారెడ్డి, ఇలా రామనరసయ్య, ఇలాంటి వాళ్ళందరూ కూడా దాంట్లోనే ఉండేవాళ్ళం. మేము కూడా దాంట్లోనే ఉన్నాం. ఇట్లా మేము పనిచేస్తున్నాం. అప్పుడు కొండపల్లి సీతారామయ్య ఇట్లా కొంతమంది చిన్న గ్రూపులుగా ఉండే, అప్పటికి కొండపల్లి సీతారామయ్య వీళ్ళకి ఒక పెద్ద పార్టీ కాదు, ఈ రాష్ట్రానికి సంబంధించిన చిన్న గుంపుగా మాత్రం ఉండేది. వాళ్ళు తర్వాత ఇతర వాళ్ళతో కలిసి PWG పీపుల్స్ వార్ అనేది అది ఏర్పడింది. తర్వాత 2004లో మావోయిస్ట్ పార్టీ అని ఏర్పడింది. ఇది ఇట్లా వచ్చినాయి పార్టీలు ఏర్పడేది. అంటే మీరు అంటే గన్ను పట్టుకోవడం జరిగింది అడవుల్లోకి వెళ్ళి? నేను మొత్తం 5 సంవత్సరాలు కంప్లీట్గా అడవుల్లో ఉన్నారు. నేను 2.5 సంవత్సరాలకి పూర్తిగా అడవుల్లో ఉన్నా. కానీ మిగతా 2 సంవత్సరాలు పోవటం రావటం. అయితే నాది ప్రధానంగా ఏంటంటే మేము ముగ్గురుతోనే కమిటీలు ఉండేదండి. ఎందుకంటే రహస్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, పోలీసుకు తెలియకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఎంత మ్యాక్సిమం సీక్రెసీ ఉండాలి. ఎక్కువ మంది ఉంటే ఒట్టిగానే లీక్ అయిపోద్ది. కాబట్టి అప్పుడు కమిటీలు కూడా చాలా పరిమితంగా వేసుకునే వాళ్ళం, ముగ్గురుతోనే కమిటీ. అట్లా మైదాన ప్రాంత కమిటీ అని పార్టీగా ఖమ్మం, నల్గొండ, వరంగల్కు సంబంధించిన 3 జిల్లాలను కలిపి ఒక మైదాన ప్రాంత కమిటీ వేశారు. దాంట్లో నేను వన్ ఆఫ్ ది మెంబర్స్గా ఉండేవాడిని. అట్లనే గాది దివాకరన్ ఇప్పుడు ML పార్టీ, ఇప్పుడు న్యూ డెమోక్రసీ పార్టీ ఆంధ్ర ఏరియా సెక్రటరీ అతను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడు. మన ఇక్కడ ఝాన్సీ అని ఉంటుంది చూడండి, ఝాన్సీ వాళ్ళ భర్త, ఝాన్సీ అంటే POW తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఆమె భర్తే అతను నేను వెంకటరెడ్డి అని మా బ్రదర్ ఇన్లే, మా మిస్సెస్ వాళ్ళ అన్నే సొంత బావమరిది అతను. మేము ముగ్గురతోనిగా ఒక కమిటీ ఉండేదన్నమాట. అతనే మా వెంకటరెడ్డి అని మా బ్రదర్ ఇన్లే. అది నాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మేము ఫారెస్ట్లో ఉన్నప్పుడే మా మిస్సెస్ నాకు పరిచయం అయింది. తర్వాత ఎలా ఉండేది ఫారెస్ట్లో దినచర్య ఎలా ఉండేది? మీరు అప్పటి వరకు సమాజంలో ఉండి వెళ్ళినటువంటి వ్యక్తులు, ఇక్కడ దినచర్యలు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమాజం వేరే విధంగా ఉంటుంది. అడవుల్లోకి వెళ్ళి జీవించాలంటే పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎలా ఉండేది అసలు మీరు మొదటిసారిగా వెళ్ళినప్పుడు? అరే అనిపించిందా, అంటే ఎందుకు వచ్చాము అసలు, ఇదంతా మనకు అవసరమా అనేటువంటిది అనిపించింది ఏ రోజైనా? సరే, మొట్టమొదటి 2.5 సంవత్సరాల పాటు పోవటం రావటం అంటే సెమీ లీగల్ అంటాం అప్పుడు దాన్ని.
ఓకే. అప్పుడు ఏమంటే మనం ఎటుపోతున్నాం ఎవరికి తెలియదు, ఎక్కడ పోయి కలిసి వస్తున్నామో తెలియదు. మళ్ళీ యూనివర్సిటీ అట్లా కనపడేది, ముఖ్యమైన సందర్భాలు కనపడేది, ఆ పరీక్షలు కనుక ఏమైనా రాసేది. ఎందుకంటే మేము ఎటు పోలేదని చెప్పటం కోసం అన్నమాట ఇదంతా. సమాజంలో చెప్పటం కోసం. కానీ మా పని అంతా అంకితమైందే. నేను ఒక్కనే కాదు, యూనివర్సిటీలో 42-43 మంది ఇదే పని, మా పని ఇదిగా ఉండేది. అప్పుడు మేము పనిచేస్తూ తర్వాత మైబాద్ లోపల క్యాడర్ని రిక్రూట్ చేయటం, తర్వాత అక్కడ ఉద్యమాన్ని నిర్మించడం, ఇవన్నీ జరుగుతూ నేను ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ లాగా కనపడేదాన్ని. ఓకే. అది సెమీ లీగల్ అంటే ఇది మా పరిస్థితి. అప్పుడు అంటే ముందు సెమీ లీగల్ చేశారు, తర్వాత పూర్తిగా 2 years పూర్తిగా ఫారెస్ట్. అప్పుడు అంటే అంతకుముందు మేము ఫారెస్ట్కు పూర్తిగా పోయి దళాలుగా అయ్యి ఆయుధాలు పట్టుకొని తిరగాల్సిన, అంటే బయట ఉన్నప్పుడు కూడా మేము ఆర్డినరీ మా పిస్టల్స్ అలాంటివి ఉపయోగించేది. కానీ లోపలికి పోయినాక ఇక అది వేరే ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నప్పుడు మేము పూర్తిగా లోపల ఉండి అక్కడే దళాలలో ఉండి పనిచేసే కంటే ముందు ఇక్కడ మాకు ఏ ఇంప్రెషన్ క్రియేట్ చేయబడ్డదంటే, అక్కడ సాయుధ పోరాటం ద్వారా మనం లిబరేటెడ్ ఏరియా మొత్తం ఏర్పాటు చేసినాం, రాజ్యం మనదే, అక్కడికి పోలీసు రారు, అక్కడికి పన్నులు వసూలు చేయరు, మనమే పన్నులు వసూలు చేస్తాం, మనమే అక్కడ మన రాజ్యం అర్థమైంది. ఇప్పుడు జనతన్ రాజ్యం అని వీళ్ళు చెప్పుకుంటాను చూడు, అట్లనే మేము అట్లనే అప్పుడు ఇమేజ్ ఏర్పడిపోయింది. ఇమేజ్ ఇక్కడున్న యూనివర్సిటీ వాళ్ళందరం ఏమనుకునే వాళ్ళం అంటే, ఎప్పుడు పోతాం మనం, ఎప్పుడు మన రాజ్యానికి వెళ్తాం, ఎప్పుడు మనం చూస్తాం, మనం కూడా అక్కడ దళాల ఎప్పుడు చేస్తామని. అసలు ఆ ఏజ్లో ఎట్టుంటుందంటే తుపాకీ పట్టాలని, విప్లవం అక్కడ డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది కదా. అట్టనే ఆడిపోయి అనివార్యమైంది, ఎమర్జెన్సీ చేయబట్టి అనివార్యంగా మేము బయట తిరగలేని పరిస్థితి, పట్టుకుంటే కాల్ చేసే పరిస్థితి. అప్పుడే ఆ సమయాన్నే ఫస్ట్ స్టేజీ లోపలనే నవంబర్ 75 మన జంపాల ప్రసాద్ని, నీలం రామచంద్రయ్య స్టేట్ చాలా సీనియర్ లీడర్ ఇక్కడ హైదరాబాదు ఈ చుట్టుపక్కల, తర్వాత విద్యార్థి ఉద్యమాన్ని అంతా నిర్మించడంలో ఆయన కీలక పాత్ర నీలం రామచంద్రయ్య. ఆయన తర్వాత జంపాల ప్రసాద్ వాళ్ళు గుంటూరులో దొరికితే వాళ్ళని కాల్ చేసిండ్రు. అంటే పట్టుకుంటే కాల్ చేయడమే సమస్య లేదు. ఆ ఎమర్జెన్సీ రోజులలో మమ్మల్ని ఎవరిని పట్టుకున్నా కూడా కాల్ చేయటమే. ఇది ఉన్న పరిస్థితి. అయితే ఆ పరిస్థితి లోపల అందరం, నేను ఉస్మానియా యూనివర్సిటీలో వండుకుంటూ MBA ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్న సమయాన ఎమర్జెన్సీ డిక్లేర్ అయింది. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ 2 అయినాయి, ఇంకొక 2 రాసే సమయాన అది ఎమర్జెన్సీ వచ్చింది కాబట్టి మేము అందరం జంప్ చేసినాం, వెళ్ళిపోయినాం, కంప్లీట్గా ఫారెస్ట్కి వెళ్ళిపోయినాం. అక్కడ మేము 2 నెలలకి 2 నెలలు 3 నెలల లోపలనే పరిస్థితి అంతా మాకు అర్థమైపోయిందండి. అనుకూలంగా లేదు. పైగా జనం అంతా మనతోనే ఉన్నారు, వాళ్ళే అన్నాలు పెడతారు, వాళ్ళే మనకి అన్ని చేస్తారనే ఆ దశ నుండి జనం అంతా మా దగ్గరికి రాకండి, భ్రమలు వీడిపోయాయి, అయిపోయింది. పైగా ఏం చేయాలి, మేము ఎర్లీ మార్నింగ్ లేవాలండి, 4-5 లేవాలి. దినచర్య ఎట్టుంటుంది. లేచి అన్నం వండుకొని తినాలి, అన్నం వండుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి అమ్మటే ఆడ మంట, తర్వాత పొగ అదంతా చూస్తే పోలీసు వాళ్ళు వస్తారు కాబట్టి ఆ షెల్టర్ని మళ్ళీ అమ్మటే మార్చాలండి. మధ్యాహ్నం వరకు ఇంకో షెల్టర్ కిలోమీటర్ల మేర దూరం పోవాలి. ఎక్కడ వాటర్ ఉంటుందో అక్కడ ఆ ఫారెస్ట్లో ఉండి ఆదివాసులకి తెలుసుంటుంది, ఏది ఎక్కడ సెలయేర్లు ఉంటాయి, ఎక్కడ నీళ్ళు ఉంటాయి, జీవన విధానం అది. కాబట్టి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు మాతో ఉండేవాళ్ళు ఈ టీం, ఈ దళాలల్లో. వాళ్ళు మాకు సహకారంగా ఉండేది, వాళ్ళ దళాల్లో భాగంగా ఉండేది, అందరం పోయేది, ఆ నీళ్ళని బేస్ చేసుకొని ఉండేది. మా పని అంతా ఏంటంటే మమ్మల్ని మేము రక్షించుకోవటం, అంతే కదా. తర్వాత మధ్యాహ్నం అన్నం వండుకొని తినటం, మళ్ళీ సాయంత్రం ఇంకొక షెల్టర్ అండి, ఆడ మళ్ళీ నైట్ వండుకొని మళ్ళీ ఇంకో షెల్టర్. అంటే ఇట్లా 3 సెంటర్స్ ఒక్క రోజులో మార్చుకుంటూ పోవాలి, లేకపోతే దొరికిపోతామండి మనం. తర్వాత నైట్ పడుకుంటేప్పుడు ఎక్కడున్నా సెంటరీ, నైట్ పడుకున్నప్పుడైనా మధ్యాహ్నం అయినా ఎప్పుడైనా కూడా 2-3 సెంటరీ అటు బుక్క ఇటు పక్క పెట్టుకోవటం ఉండటం. అంటే గ్రూప్లో
డ్యూటీ వేసుకోవటం పడుకోవటం ఇది మా దినచర్య అండి. మీరు ఊహించుకొని వచ్చిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి సంబంధం తర్వాత లేదు. ఇక్కడ ఏమైంది, ఉదాహరణకు చెప్పాలంటే మా దళానికి మా దళాల నేను ఒక 6-7 దళాలతో నాకు లింక్స్ ఉండేదండి. నేను వరంగల్ జిల్లా ఇన్ఛార్జి దాదాపుగా. అప్పుడు ఇక సెక్రటరీలు ప్రెసిడెంట్ అట్లా పేర్లు పెట్టుకోకపోయేది, కానీ ఇన్ఛార్జీలు అట్లా ఉండేటోళ్ళు. అయితే రామిరెడ్డి దళం అనేది మాకు మొత్తం ఒక పెద్ద అదైంది ఏంటంటే, ఒక షాక్ అయింది ఏంటంటే అండి, ఆ దళాన్ని అన్నం తినడానికి సహజంగానే అప్పుడప్పుడు పిలుస్తుంటారు మాకు సానుభూతి పనులుగా సభ్యులు. వాళ్ళు ఆ విధంగానే పిలిచిండ్రు అనుకున్నారు. ఆ దళం పోయింది, అన్నం తింటుంటే వాళ్ళు తుపాకులు మూలన పెట్టి తింటుంటే సడన్గా ఆ ఇంటి వాళ్ళు ఇంకెవరో ఒకరిద్దరు కదా అంటే పోలీసులు ఉంటారు మీద పడ్డారు. ఆయుధాలతో ఈ ముగ్గురిని దళ సభ్యులను కాల్ చేసిండ్రండి. అది మాకు పెద్ద షాక్ అయింది. ఏంటి మనం ఇంత ఎవరి కోసం చేస్తున్నాం ఇదంతా, వాళ్ళు కాల్ చేయటం ఏంటి అంటే, అంతకుముందు ఒక 4-5 రోజుల క్రితం అక్కడ పక్కన ఒక నాయకుడి మర్డర్ అయింది. ఆ దళాలు చంపేసింది. ఆ దళాన్ని చంపటానికి సహకరించింది ఈ ఇంటి అబ్బాయి. అయితే ఈ ఇంటి వాళ్ళని పట్టుకొని మీ అబ్బాయిని ఎన్కౌంటర్ చేసేస్తాం మీరు చెప్పకపోతే, లేదా చూపించకపోతే, లేదా వాళ్ళ అని బ్లాక్మెయిల్ చేశారు. వీళ్ళు వాళ్ళ పిల్లల్ని రక్షించుకోవటం కోసం ఆ పని చేశాడు. అది పూరేడి పిల్లి అనుకుంటా ఆ గ్రామం పేరు. దాంతో అదే దళమైంది. అది అప్పుడు మాకు అర్థమైంది. ఇంకొక ఘటనలో మా దళ సభ్యులు ఒక దగ్గరికి పోతారు. ఒక చిన్న అన్యాయంగా ఒక దొర ఒక గౌన్లతన్ని బాధిస్తుంటాడు. కాదా అయితే చేయకూడదు అని చెప్తాం, మన దళంగా చెప్తే వాళ్ళు భయపడి ఉంటారని పంపిస్తే, ఆడకి పోయినాక వాళ్ళు వీళ్ళని ఊహించలే నక్సలైట్స్ అని. వాళ్ళు ఏం చేశారు, ఎవరా మీరు అని వీళ్ళనే కొట్టారు. అవి పిస్టల్ పడిపోద్ది, టకటక గాలి చేశారు, ముగ్గురు చేశారు. ఇట్లాంటి ఘటనలు అయిన తర్వాత మొత్తం మహబాద్ ఏరియాలో పెద్ద ఎత్తున నిర్బంధం. ఇక మమ్మల్ని పట్టించమని 40-50 గ్రామాలలో దాడులు ఇవన్నీ జరిగిన తర్వాత ఇక మనం ఏం చేద్దాం అసలు, జనం మనకు తెలియదు. పైగా అదే సందర్భంగా ఇంకొక ముఖ్యమైన రాజకీయ ఘటన జరిగింది. ఎమర్జెన్సీ అనేది పెట్టి మొత్తం దేశం లోపల ముఖ్య నాయకులందరిని అరెస్ట్ చేసి 1,00,000 మందిని అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టి వాళ్ళని ఏం లేదు, వాళ్ళు ఎమర్జెన్సీని ఎత్తేయాలి, ఎన్నికలు పెట్టాలి, ఇదే డిమాండ్ వాళ్ళు కోరింది. అదేవిధంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాకుండా ఇందిరాగాంధీ కొంతమంది అధికారులను ఉపయోగించుకుందని అలహాబాదు హైకోర్టు ఆమెను డిస్క్వాలిఫై చేశారు. అవును, దాన్ని ఆమె ఎమర్జెన్సీ పెట్టడం ద్వారా ఎలక్షన్స్ని వాయిదా వేయడం ద్వారా అప్పుడు దేశం అంతా ఏంటి, ఎమర్జెన్సీని తీసేయాలి, ఎన్నికలు పెట్టాలి అని పెద్ద పోరాటం అయింది. మన దేశ ఉద్యమం ఇది. అవును, జరిగింది. తర్వాత వేరే ప్రభుత్వం వచ్చింది. అప్పుడు నక్సలైట్ పార్టీ పాలసీ చాలా దుర్మార్గంగా ఉందండి. ప్రజలందరూ ఎన్నికలు కావాలంటారు, మనం ఎన్నికలు వద్దంటాం. ఎన్నికలు బహిష్కరించాలి కదా, అసలు సిద్ధాంతం ఎన్నికలు బహిష్కరించాలి, ఎన్నికల్లో పాల్గొనకూడదు. అక్కడేమో ప్రజలేమో ఇందిరాగాంధీ ఎన్నికలు కావాలి పెట్టాలి. అప్పుడు మేము అంటే మిమ్మల్ని కూడా ఒక వ్యక్తిగతమైనటువంటి ప్రశ్న వేయాల్సినటువంటి అవసరం ఉందేమో ఇక్కడ. మీరు అంబేద్కరిజాన్ని ఆ భావజాలంతో వచ్చినటువంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి మహనీయులు ప్రజాస్వామ్యబద్ధంగా దేశం నడవాలనేటువంటి ఒక భావజాలంతో వాళ్ళ పుస్తక రచనలు కావచ్చు, రాజ్యాంగ రూపకల్పన కావచ్చు చేశారు. ఇది చదివిన మీరు ఎన్నికలే వద్దనేటువంటి ఈ మావోయిస్ట్ భావజాలానికి ఎలా ఆకర్షితులయ్యారంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు చాలా సమస్యలు ఉంటాయండి. ఒక ప్రధాన సమస్య ముందుకు వచ్చినప్పుడు దాని చుట్టూ పోతామండి. ఓకే, అట్లనే ఎప్పుడు మేము ఆలోచించినాం, అసలు ప్రజలు ఇంతమంది ఇట్లా ఆలోచిస్తున్నారు. పైగా మనం ఏం చెప్తున్నాం, ఎన్నికలు వద్దంటున్నాం, తర్వాత సాయుధ పోరాటం అంటున్నాం. ప్రజలేమో సాయుధ పోరాటానికి సిద్ధంగా లేరు. అసలు మనం జనంతో కనెక్ట్ కావటం లేదు. మనకున్న ఆలోచనల చుట్టూ జనాన్ని రమ్మంటున్నాం, కానీ జనం ఏం కోరుకుంటున్నో దాని ప్రకారం మనం పోవటం లేదు. ఇది ఆలోచించిన తర్వాతనే మేము ఇక బయటికి రావడం. అయితే నాకంటే ముందే దాదాపుగా నాకంటే ముందు
సిరిల్ రెడ్డి, తర్వాత టి ప్రభాకర్, తర్వాత జావీద్ మిర్జా, అశ్విని, శశి, తర్వాత రుక్మిణి మీనన్, అది మన లలిత, గీత రామస్వామి హైదరాబాద్. వీళ్ళంతా బయటకు వచ్చేసిండ్రు, ప్రజాస్వామ్యంలో కలిసిపోయారు. వాళ్ళకి బయటకు వచ్చేసింది. ఇక ఈ నక్సలైట్ పార్టీతో లాభం లేదు. అంటే ఇది ఎమర్జెన్సీ అయిపోయిందా? కాదు, ఎమర్జెన్సీ మధ్యలోనే ఇదంతా జరిగింది. ఎమర్జెన్సీ లోపల లలిత కూడా అరెస్ట్ అయింది. లలిత అంటే POW అప్పుడు అధ్యక్షురాలు ఉండే, మా క్లాస్మేట్. నేను లలిత, రుక్మిణి మీనన్ మేము క్లాస్మేట్స్ పొలిటికల్ సైన్స్లో. వాళ్ళు అరెస్ట్ అయినరు, మళ్ళీ బయటకు వచ్చిండ్రు. తర్వాత నా తర్వాత అంటే మన మధుసూదన్ రాజ్ యాదవ్, కూర రాజన్న, ప్రదీప్, నేనే అప్పుడు లోపల ఉన్న వాళ్ళం అండి. తర్వాత నేను లాస్ట్కి 76 చివరిన నేను కూడా అర్థమైపోయి అక్కడ పుల్లారెడ్డితో చర్చించిన ఏంటి పరిస్థితి అని. ఆయన సరైన సమాధానం చెప్పలేదు. ఇప్పుడు చంద్రన్న న్యూ డెమోక్రసీ ఆల్ ఇండియా సెక్రటరీ, ఇప్పుడు చంద్రన్న, ఆయనకే నేను నా దళం ఆయుధాలు చెప్పి బయటకు వచ్చింది ఆయనతోని. అంటే ఇక్కడ ఒక చిన్న అనుమానం, ఏ విప్లవం అనేది ఏ అణిచివేతకు వ్యతిరేకంగా ఏర్పడిందో ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ని ఏమైనా మర్చిపోవడం జరిగిందా మావోయిస్టులు? ఆ ప్రాథమిక సూత్రాలని, ప్రాథమిక విషయాలు. అసలు ఒక మాటలు చెప్పాలంటే, సరే నేను నక్సలైట్స్ మూవ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నక్సలైట్స్ వరకే చెప్తా. అసలు భారతదేశ పరిస్థితిని వాళ్ళు అసెస్ చేయలేదండి. ఇది ఫస్ట్ పాయింట్. భారతదేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏంటి, రాజకీయ పరిస్థితులు ఏంటి, సామాజిక పరిస్థితులు ఏంటి, సాంస్కృతిక పరిస్థితులు ఏంటి, ఇలా జనం స్టేజ్ ఏంటి, ఇవాళ ఏ రకమైన మనం ఆయా నిర్దిష్ట పరిస్థితులకు అనుకూలంగా మనం నిర్దిష్ట ఎత్తుగడలు అనుసరించాలి, ఈ విషయాలు చర్చించబడలేదండి. ఆవేశంతో నాకు కోపం వచ్చింది కాబట్టి వాడు ఎదుటోడు పోవాలంటే నేను ఇట్ట దళం ఏర్పాటు చేయాలని ఒక మాటలు చెప్పాలంటే, ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడు పడితే అప్పుడే ఎవరు పడితే వాళ్ళే సాయుధ పోరాటం చేస్తారండి. అర్థమేముంది? అదే సందర్భంగా నేను ఒక ప్రశ్న కూడా వేసిన మా వాళ్ళని. ఇప్పుడు మార్క్స్ ఎందుకు సాయుధ పోరాటం చేయలేదు? మార్క్స్ విప్లవకారుడు కాదా? ఎందుకంటే మార్క్స్, ఎంగెల్స్, ఇంకెవరు 2-3 ఎంబటేసుకుని ఒక దళం వేసుకుని జర్మనీ ప్రభుత్వం మీద ఎందుకు పోరాటం చేయలే? ఆయన తెలివితో కూడా అంటే అయ్యాలున్న పరిస్థితి లోపల ఇప్పుడు క్యూబా విప్లవం అప్పుడు ఆ రోజు పరిస్థితులు వేరు, ఆ రోజు సాయుధ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వచ్చాయి. కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోకుండా ఒకే పందాలో ముందుకు వెళ్తే ఆ సిద్ధాంతానికి అర్థం లేకుండా పోతుంది. అసలు ఒకటండి, రాచరికము, నియంతృత్వము, ప్యాసిజం ఇలాంటివి ఉన్నప్పుడు, ఎన్నికల వ్యవస్థే లేనప్పుడు సాయుధ పోరాటం తప్ప మార్గం లేదు. అప్పుడు నువ్వు ఇంకేదన్న మాట చెప్పిన తప్పే. నీకు రాజ్యం కావాలని నియంతృత్వం ఉన్నప్పుడు ఇంకా అసలు చెప్పుకోవడానికి కూడా లేదు కదా. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి అసలు ఎన్నికలు కావాలి అని పోరాటం చేయటం అసలు విప్లవం అండి. అంతే కదా. ఎన్నికలు లేకుంటే ఎన్నికలు కావాలని పోరాటం చేయాలి, కానీ ఉన్న ఎన్నికలు పోవాలని విప్లవం చేయటమే నాకైతే మేము ఆశ్చర్యపోయేదన్నమా. అంటే పూర్తిగా అవగతం చేసుకున్న తర్వాత ఆలోచనలు ఇదంతా ఎట్లా వచ్చింది మాకు? ఓహో, ఎక్కడో మనం మిస్ అయినాం. ఎందుకు ఇంత మనం ఎట్లా అంటే మనం అంతా ఉటోపియన్గా ఆలోచించినాం. మోరోవర్ అప్పటి వరకు మీరు ఏం ఆలోచించారంటే, ప్రజలందరూ మనల్ని నెత్తిన పెట్టుకుంటారన్న ఆలోచనతో ఉన్నటువంటి మీరు ప్రజలే మనల్ని వ్యతిరేకించేలా అసలు మనం ఏం చేస్తున్నాం అని, సరైన మార్గంలో వెళ్తున్నామని పునరాలోచించుకున్నారేమో. అంతే కదండి. ప్రజలందరూ ఎక్కడున్నారండి? అసలు మేము అడవులు దాక్కోవటం ఏంటి? మేము అనుకున్నది కూడా అదే కదా. అడవులు మనం ఉండటం ఏంటి? ప్రజలందరూ బయట ఉంటే సమస్యలు ఊర్లలో ఉంటే మీరు అడవుల్లో ఉంటే ఏం చేస్తారు ఏంటి? అసలు ఇది అని ఇవన్నీ ఎప్పుడే ఆలోచించిన, మొట్టమొదటి ఏం ఆలోచించలే. ఇవన్నీ ప్రాక్టీసులని అర్థమైనాయి మాకు. ఇప్పుడు మేము చాలా ఈజీగా చెప్తాం, వాళ్ళు కూడా అనుకుంటారు ఏంది ఏదో పెద్ద చెప్తాడని. కానీ అనుభవించారు మీరు ఇవన్నీ. అనుభవించాను, అనుభవించడమే కాకుండా చర్చించాను. ఇంకోటండి, చైనాపై అరుణతారని మావో జీవితం మీద ఎడ్గార్ స్నో అనేటతను ఒక బుక్ రాశాడు. దాన్ని రెడ్ స్టార్ ఓవర్ చైనా అని ఆ బుక్, దాన్ని తెలుగులో చైనాపై అరుణతారని ఆ బుక్ ఉంటుంది. ఆయన ఎడ్గార్ స్నో ప్రశ్నిస్తాడు, ఇంత రక్తపాతం, ఇన్ని వేల మంది చచ్చిపోతున్నారు, ఏంటి ఇదంతా ఈ సాయుధ పోరాటం అంటే ఏం చేయాలి మేము?
మాకు ఎన్నికలు ఉన్నట్టయితే మాకు ఈ గోస ఎందుకు ఉండేది అంటాడు మావో. అంతే అంతే కదా. అసలు మన దగ్గర ఉండంగానే మనం ఎందుకు చేస్తాను ఇబ్బంది పడుతున్నాం అసలు అర్థం కాదు. కొరియా వంటి దేశాల్లో విప్లవాలు వచ్చాయంటే ఓకే, అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వచ్చాయనుకోవాలి. ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో ఎన్నికలు వద్దని చెప్పుకోవడం కంటే మూర్ఖత్వం ఏముంది? ఎందుకంటే నేపాల్లో కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున సాయుధ పోరాటం చేసి, ఇప్పుడు మావోయిస్టు చేసిన దానికంటే పెద్ద సాయుధ పోరాటం చేసే అది తప్పు, ఇక లాభం లేదని మళ్ళీ ఎన్నికలకు వచ్చి ఇప్పుడు ప్రచండ ఇల్లంతా కూడా అధికారానికి కూడా వచ్చాను మీ అందరూ చూసారు. ఇప్పుడు శ్రీలంకలో కూడా చూడరాదండి, సాయుధ పోరాటం చేసిన వాళ్ళే వాళ్ళంతా ఇక లాభం లేదని ఇప్పుడు ఎన్నికలకు వచ్చేసిండ్రు, గెలిచిండ్రు, బ్రహ్మాండంగా గెలిచిండ్రు. లాటిన్ అమెరికా దేశాలలో కూడా సాయుధ పోరాటం చేసిన వాళ్ళే తర్వాత మళ్ళీ ఎన్నికలకు వచ్చింది. కాబట్టి ఈరోజు అంటే ఆయా దేశాల్లో ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడ రక్తం చెందినా కానీ చివరికి ప్రజలందరూ లేకపోతే ఆ సమాజం అణచివేతకు గురి కాబడుతుందని ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలను చూస్తే క్లియర్గా అర్థమవుతోంది కదా. అండ్ ఎస్, ఇంటర్వ్యూ చివరి సమయానికి వచ్చాం కాబట్టి మరొక ప్రధానమైనటువంటి ప్రశ్న మీకు. ఈరోజు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని రకరకాల రిజర్వేషన్లు ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా భావించేది ఏంటంటే అంబేద్కర్ దీన్ని మొదలుపెట్టినా లేకపోతే ఆనాటి కాలంలో ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఎవరు మొదలుపెట్టినా కానీ అల్టిమేట్ గోల్ అయితే అసలు మనుషుల మధ్య ఏ ఒక్క తేడా లేకుండా, తారతమ్యం లేకుండా అంతా ఒక్కటే అనేటువంటి సమాజం ఆ స్థితికి చేరుకోవాలనేదే వాళ్ళ ఎయిమ్. ఈరోజు కూడా అటువంటి స్థితికి చేరుకోకపోగా నాకు తెలిసి గతంలో ఈ కులం ఈ మతం అని ఖచ్చితంగా ఐడెంటిఫై చేయలేకపోయే వాళ్ళేమో. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ అని చాలా క్లియర్గా ఐడెంటిఫై చేసేటువంటి ఒక స్థితిలో ఈరోజు సమాజం ఉంది. ఎప్పటికి పోతుంది ఇది? అంటే మనిషిని మనిషిగా చూసేటువంటి ఒక సందర్భం ఈ సమాజంలో అసలు వచ్చే ప్రసక్తి ఉందా, వచ్చే అవకాశం ఉందా అంటే మీ అనుభవంలో మీరు ఏం చెప్తారు? తప్పకుండా అండి, సమాజం తప్పకుండా మారింది, ఎవరు ఆపినా ఆగదు. మార్పు చాలా వచ్చింది, అది వస్తుంది, ఇంకా వస్తుంది. అయితే కమ్యూనిస్టు పార్టీ ఏం చేయాలంటే ఆ మార్పుని త్వరగా రావటానికి, తర్వాత వచ్చి అది పోకుండా ఉండటానికి కావలసిన నిర్మాణాన్ని చేస్తూ ఉండే ఒక పార్టీ ఉండాలి. ఓకే, అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీ అవసరం. అయితే ఎందుకంటే మన జీవితంలో మనం చూస్తున్నాం ఎన్ని మార్పులు వచ్చినాయి, తర్వాత ఈవెన్ టెక్నాలజీలో ఎన్ని మార్పులు వచ్చినాయి, సైన్స్లో ఎన్ని మార్పులు వచ్చినాయి, తర్వాత సామాజికంగా ఎన్ని మార్పులు. దాదాపు ఒకనాడు మన భారతదేశం లోపల మిడిల్ క్లాస్ అనేది అదే చాలా తక్కువ ఉండేది, 15-20% లోపు ఉండేది. ఇవాళ 50-60% అయింది, మిడిల్ క్లాస్ అయింది. బిలో పావర్టీ లైన్ అనేది 70% ఉండేది ఒకనాడు మనకి, ఇవాళ 30% లోపుకి వచ్చేసింది. అంటే సమాజంలో మార్పు వస్తుంది. అయితే దీన్ని స్పీడ్గా రప్పించటం ఎట్లా? ఎందుకంటే ఒక లేట్ అయినా కొద్దీ కొన్ని జనరేషన్సే కోట్ల మంది ఇబ్బంది క్షోభపడుతున్నారు, అది పోగొట్టడం కోసమే కమ్యూనిస్ట్. అదే అడుగుతున్నాను. అది రాకుండా ఎవ్వరం ఆపలేము. ఇవాళ ఫిన్లాండ్ ఉంది, నార్వే ఉంది, స్విట్జర్లాండ్ ఉంది, ఇలాంటి దేశాల్లో ఉన్నాయండి. ఈ దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏమో చేసింది కాదు, అక్కడ చాలా బ్రహ్మాండమైన అది ఉన్నది. ఈవెన్ కార్మిక వర్గ ట్రేడ్ యూనియన్స్ లేకుండా కూడా సాధించుకున్నది ఉంది. అయితే మన దేశం లోపల బాగా వెనకబడింది కాబట్టి దీనికి ప్రత్యేకంగా ఒక కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కేవలం కమ్యూనిస్ట్ పార్టీల నుంచి కాకుండా ప్రభుత్వం నుంచి కూడా సరైనటువంటి మార్గనిర్దేశకాలు. అయితే ప్రభుత్వం ఉంది, ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం పనిచేస్తారు. ఎవరు ఏ వర్గం ఏ సెక్షన్స్ అయితే అధికారంలో ఉంటాయో వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ సర్కిల్ ప్రయోజనాలే ప్రధానం ఉంటాయండి. అయితే ఇవాళ పాలకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చూడండి, వాళ్ళ పని అవుతుంది, వాళ్ళ బంధువుల పని అవుతుంది, వాళ్ళ సర్కిల్ పని అవుతుంది, వాళ్ళ కులం పని, అంటే కులం అంతా చేయరు అనుకోండి, వాళ్ళ దగ్గరగా ఉండే వాళ్ళ ప్రయోజనాలు కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు, లేదా ఒక జీవోలు తీసుకొచ్చిన వాళ్ళకి అనుకూలంగానే తీసుకొస్తారు. కాబట్టి ఎవరి చేతిలో అధికారం ఉంటే వాళ్ళకు అనుకూలమైన చట్టాలు వస్తాయండి. అయితే ఇప్పుడు మనం అనేది ఏంటి, కమ్యూనిస్ట్ పార్టీ ఏమంటుందంటే కార్మిక వర్గం తర్వాత బహుజన సెక్షన్స్కి అనుకూలించే ఒక ప్రభుత్వం కావాలి అనేది మనం అంటున్నాం. అది ఆ పని చేయటం కోసమే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డది. కాబట్టి ఈ పార్టీ తప్పులు చేయటం వల్ల, సరిగ్గా అంచనా వేయకపోవటం వల్ల
బలహీనపడ్డతంది తప్ప కమ్యూనిజం తప్పు కాదు, సమానత్వం తప్పు కాదు. ఫైనల్గా ఇప్పుడు భారత ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో మావోయిస్టులకు సంబంధించి పూర్తిగా తుడిచిపెట్టేయాలని మనం కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు దాంతో ప్రారంభించాం, దాంతో ఎండ్ చేద్దాం. ఏమనుకుంటున్నారు మీరు? చర్చల ద్వారా ముందుకు వెళ్ళడం అనేది భారత ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయమా, లేకపోతే పూర్తిగా మావోయిస్టులను అడవి నుంచి బయటికి తీసుకొచ్చేసి వినకపోతే అవసరమైతే ఎన్కౌంటర్లు చేసేసి చేయడం కరెక్ట్ అంటారా? ఏం భావిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మావోయిస్టులకే ఒక అప్పీల్ చేస్తానండి. ఏంటంటే మన తప్పు ఒప్పు జరిగిపోయింది. ఒకానొక సందర్భం లోపల భారతదేశంలో విప్లవం వస్తుంది, అది సాయుధ పోరాటంతో వస్తుందని నమ్మి ఉండొచ్చు. తర్వాత మనం ఢిల్లీ కోటని పట్టుకోవాలి అని బయలుదేరిండ్రు. ఇవాళ ఏదో ఆదివాసులకి భూమిను అక్కడ ఖనిజాలను రక్షించడం అనో ఇంకేదో రక్షించడం కోసం అని ఈ మాటలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళు అసలు స్టార్ట్ అయింది 67లో దీనికోసం కాదండి. ఛత్తీస్గఢ్ లోపల అడవులు కాపాడటం కోసం, ఖనిజాలు కాపాడటం కోసం కాదు, వాళ్ళు తుపాకులు పట్టింది. భారతదేశం లోపల మేము రాజ్యం కావాలి, ఈ బుర్జువా వ్యవస్థను తీసేసి ఢిల్లీ పరిపాలన కావాలని కదా. కాబట్టి అసలు అలా చర్చలు ఉంటాయి అనుకోండి. మోడీ సీట్ మాకు కావాలని అడిగితే వాళ్ళు ఇస్తారా అండి? కాబట్టి అది ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఏ కోరికను అడిగినా చేయరు. అందుకోసమే రాజ్యాధికారం అనే కోణం నుంచి వాళ్ళు బయలుదేరిండు. తమకు తక్కువ బలం ఉన్నప్పుడు ఇంత చిన్న విషయంలో అంత పెద్ద వ్యవస్థతో మనం గెలవగలం అనుకోవటమే తక్కువ అండి. ప్రజా ఉద్యమం వస్తే ఇవన్నీ కూడా అవసరం. ఈ తుపాకులు వాళ్ళు అప్పటికప్పుడే సంపాదించుకుంటారండి. కాబట్టి ఇప్పటి నుంచే మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. తుపాకుల కంటే బలమైన ఆయుధం ఓటు ఉంది మన దగ్గర. అందుకోసమే ఎందుకండి మార్క్సే ఏం చెప్తారంటే ఎన్నికలన్నీ అన్నిటినీ ఉపయోగించుకోవాలి, మనం ఓడిపోతాం అనుకున్నా కూడా పోటీ చేయాలని చెప్తారండి. ఇది మార్క్స్ చెప్తాడు. చాలా చాలా చక్కని మాట. తర్వాత ఎంగెల్స్ ఏం చెప్తాడు ఎరికేనా అండి, చాలా స్పష్టంగా రాస్తాడు. ఏమంటాడంటే 40 ఏళ్ల క్రితమే, ఇది 1892లో ఎంగెల్స్ రాస్తాడు, 40 ఏళ్ల కిందమే ఫ్రాన్స్ లోపల ఎన్నికలు వచ్చినాయి. అలాంటి ఎన్నికల వ్యవస్థని మనము బలపరచాలి. పైగా ఎన్నికల వ్యవస్థ అనేది చాలా విప్లవాత్మకమైంది. అది మన సాధారణ విప్లవం కంటే 10 రెట్లు ఎన్నికల పోరాటమే 10 రెట్లు పెద్దది అంటాడు ఎంగెల్స్ అంటాడండి 1892లో. తర్వాత నేను వరకు చెప్పినా కదా, మావో ఏమంటాడు, సాయుధపోటు ఎందుకు చేయాలి, ఇంతమంది ఎందుకు రావాలి, మేము మా దేశంలో ఎన్నికలు ఉంటుంది ఈ కోసం డైరెక్ట్ చెప్తాడు. అంటే నేను అనేది ఎన్నికలు లేనప్పుడు నువ్వు ఏ పోరాటం అన్నా చేసుకో, తప్పదు రాజ్యం కావాలంటే. కానీ ఎన్నికలు ఉన్న తర్వాత ఎన్నికలను ఉపయోగించుకోకపోతే తెలివి తక్కువతనం అంటాను. ఇది ఒకటి. రెండోది ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు ఎందుకో ఒకందుకు బలహీనపడ్డరే కావచ్చు, అర్థం చేసుకునే కావచ్చు, వాళ్ళు బయటకు వస్తామంటారు. నిజంగా చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేదు. ఎందుకంటే నేను 2005లో శంకరన్ గారు నేను కలిసి ఒక మీటింగ్కి పోయి వస్తున్న సందర్భంలో ఆయన అనేక విషయాలు చెప్పారు. ఎందుకంటే 2004 ఈ చర్చల్ని ఆయనే కదా నిర్వహించింది. రాజశేఖర్ ఎందుకు ఫెయిల్ అయినాయి అని అడిగింది నేను ఆయన్ని. అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, మొదలు ఇద్దరు ఒప్పుకున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి, సోనియా గాంధీ అనుమతి రాజశేఖర రెడ్డి తీసుకుని వచ్చిండు. ఇటు గణపతి వీళ్ళందరూ కూడా చర్చించుకున్న తర్వాతనే నేను చర్చలకు వెళ్ళిన. తాను అడవికి పోయిన విషయం కూడా చెప్పాడు, వాళ్ళతో మాట్లాడిన విషయం చెప్పి ఇద్దరు ఒప్పుకుంటాను కదా అని నేను పౌరస్వామ్యాన్ని వేదిక పెట్టి అదంతా చేశాము. కానీ లాస్ట్కి వీళ్ళు వెనక్కిపోయినారు మావోయిస్టులు. ఎందుకు వెనక్కిపోయినారంటే అక్కడున్న క్యాడరు మేము బయటకు పోతే మాకు రక్షణ ఏంటి అనే పాయింట్ చేసి అది చిన్నవైపోయింది. ఇప్పుడున్న పరిస్థితిలో నిన్న మన హరగోపాల్ గారు నిన్న మీరు వీడియో చూడండి, రెడ్డి టీవీ వీడియోలో ఆయన చాలా స్పష్టంగా చెప్పండి. 13 నిమిషాల వీడియో ఉంటుంది, మీకు కావాలని నేను పంపిస్తా. ఎట్లా మీరు చెప్తారండి వాళ్ళు వింటారని అంటే, వాళ్ళ ఆలోచన లోపల గుణాత్మకమైన మార్పు వచ్చింది అంటాడు. 2007 నాటి పరిస్థితి కాదు, 2004 నాటి పరిస్థితి కాదు. అంటే వాళ్ళు ఆయుధాలు విరమించి వాళ్ళు సరి అయిన ఇది ఉంటే ట్రీట్మెంట్ ఉంటే ఖచ్చితంగా బయటకు వచ్చే అనే భావనతో ఉన్నారని చెప్పారు. నేను అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు
ప్రతిష్టకు పోకుండా వాళ్ళని నిర్మూలించాలనే కోణం కాకుండా వాళ్ళు మన భారతీయులే మన సమాజంలో పైగా పౌరులతో కలిపేసుకోవాలని. నక్సలైట్లు వాళ్ళు ఎన్ని ఇతర తప్పులు చిన్న చిన్న అది వేరైనా వాళ్ళ త్యాగాలని మనం తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళన్ని వదిలిపెట్టి సమాజం కోసం వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టి ఆరోగ్యాలు చూసుకోకుండా, తల్లిదండ్రులు చూసుకోకుండా, అందరిని చూసుకోకుండా త్యాగాలు చేస్తారు. అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి తప్ప వాళ్ళు మార్చుకుంటారు. వాళ్ళలో కొంత అది కనపడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం విశాలమైన ఆలోచనతో ఈ ప్రతిష్టలకు పోకుండా వాళ్ళని నిర్మూలించడం కాకుండా వాళ్ళని సమాజంలో కలుపుకోవటాలు దానివల్ల ప్రభుత్వానికి కూడా ఉపయోగం. ఈ అనవసర ఖర్చులు, అనవసర రక్తపాతం ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఒక పాలకులు ప్రశాంతత కోరుకోవాలి కానీ వాళ్ళంతట వాళ్ళే విధ్వంసాన్ని కోరుకోవద్దు. థ్యాంక్ యూ రాములు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అనేక విషయాలు చాలా చక్కగా ప్రజలందరికీ, ప్రేక్షకులందరికీ అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా రాములు గారు చెప్తున్నట్లుగా ఇటు ప్రభుత్వం కూడా కొంత పునరాలోచించి వాళ్ళందరినీ సమసమాజంలో కలుపుకునే విధంగానే ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. అండ్ మావోయిస్టులను కూడా ఇదే కోరుకుంటున్నాం. గత కాలం నాటి అణిచివేత ఈరోజు సమాజంలో ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనేటువంటి అవకాశం మనకు ఉంది. కాబట్టి ఆ విధంగా ఎదుర్కొనేటువంటి విధానాలతో ముందుకు వెళ్దాం. దయచేసి ప్రభుత్వంతో కలిసి మీరు కూడా మనతో పాటు గ్రామాల్లో, పట్టణాల్లో కలిసి ఉండాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.